చదువులు మూరెడు పుస్తకాలు బారెడు అన్న సామెత నేటి పాఠశాలలకు సరిగ్గా సరిపోతుంది. శక్తికి మించిన పుస్తకాలు, తాహతుకు మించిన హోంవర్కులు. విద్యార్థుల ఆలోచన శక్తికి, సృజనాత్మకతకు పదును పెట్టే ప్రయోగశాలలు ఎక్కడా కానరావు. ఈ సమస్యను అధిగమించేందుకు నానో ల్యాబ్ తయారైంది. బుల్లిపెట్టెలో ప్రయోగశాల స్కూల్ విద్యార్థులకు ఎంతో ఉపయోగం. 200కు పైగా ప్రయోగాలకు అవకాశం. నానో సైన్స్ ల్యాబ్ ను రూపొందించిన ఎడ్యుల్యాబ్ సంస్థ. విద్యార్థుల విజ్ఞానానికి బీజం పడేది ప్రయోగశాలలోనే. భావి శాస్త్రవేత్తలు రూపుదిద్దుకునేది ల్యాబ్లోనే. స్కూల్ స్థాయి నుంచే ప్రయోగాలపై ఆసక్తి పెంచితే ఉత్తమ శాస్త్రవేత్తలను దేశానికి అందించడానికి ఆస్కారం ఉంది. ఇందుకు స్కూల్లో ప్రయోగశాలలు తప్పనిసరిగా ఉండాలి. కానీ నేటి కార్పొరేట్ యుగంలో బట్టి చదువులు తప్ప సృజనాత్మకత కానరాదు. పట్టణాలు, నగరాల్లో స్థలం కొరత కారణంగా స్కూళ్లలో అరకొర వసతులే ఉంటున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు నానో ప్రయోగశాల అందుబాటులోకి వచ్చింది. జీనియస్ ఎడ్యుల్యాబ్ సంస్థ విశాఖలో నానో ల్యాబ్ ను రూపొందించింది. ఇందులో వివిధ రకాల పరికరాలతో పాటు ప్రయోగాలకు అవసరమయ్యే కెమికల్స్ ఉంటాయి. భౌతిక శాస్త్రం, రసాయనిక శాస్త్రానికి చెందిన ప్రయోగాలు నిర్వహించుకోవచ్చు. ప్రయోగశాల కోసమైతే చాలా స్థలం కావాలి. ఈ నానో ల్యాబ్ ద్వారా తరగతి గదిలో పాఠాలు బోధిస్తూ ప్రయోగం ద్వారా వివరించవచ్చు. ఒక స్టేషనరీ సైన్స్ ల్యాబ్ని ఉన్న లిమిటేషన్స్ అన్నీ కట్ చేస్తుంది మా నానో సైన్స్ ల్యాబ్. అంటే ఇప్పుడు ఒక స్కూల్లో ఒక స్టేషనరీ సైన్స్ ల్యాబ్ ఉంది. వేరియస్ రీజన్స్కి స్కూల్ టీచర్స్కి కానీ స్టూడెంట్స్ కానీ అది యాక్సెసిబుల్ ఉండదు. 5th నుంచి 10th స్టాండర్డ్ వరకు వచ్చే స్టూడెంట్స్కి హార్డ్లీ 5 times 10 times కూడా వాళ్ళు ల్యాబ్లోకి వెళ్ళరు. సో అలాంటిది ఎవ్రీడే క్లాస్ రూమ్లో ఈ నానో సైన్స్ ల్యాబ్ తోటి సైన్స్ టీచర్ పిల్లలకి ఎక్స్పెరిమెంటల్గా, థియరిటికల్గా రెండూ కలిపి వాళ్ళకి చెప్పగలుగుతారు నానో సైన్స్ ల్యాబ్ వల్ల. ఈ నానో సైన్స్ ల్యాబ్ ద్వారా వందల సంఖ్యలో ప్రయోగాలు చేసుకునే విధంగా రూపొందించారు. దాంట్లో మొత్తం 250 ఎక్స్పెరిమెంట్స్ చేయగలరు మా గైడింగ్ మాన్యువల్ ఇచ్చిన దాంట్లో. అలా కాకుండా టీచర్ క్రియేటివ్గా ఉంటే 700 ఎక్స్పెరిమెంట్స్ కూడా చేయగలరు. టీచర్ క్రియేటివిటీని బట్టి ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ అన్నా చేయొచ్చు. దీంట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, కొంతవరకు బయాలజీ ఉంది. ఇది మొత్తం ICSE, CBSE, SSE స్టేట్ సిలబస్ అన్నిటికీ సఫైజ్ చేస్తుంది. దీంట్లో యూజ్ చేసే కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అవి pH బ్యాలెన్స్ చేయబడ్డాయి. ఎందుకంటే పిల్లలు ఎప్పుడన్నా పొరపాటున హ్యాండిల్ చేసినా కూడా వాళ్ళకి ఏం అవ్వదు. దీన్ని ఎలా యూజ్ చేయాలి, దాని స్కిల్ సెట్ ఎలా ఉంటుంది అనేది కూడా మేము టీచర్స్కి 3-day ట్రైనింగ్ వర్క్షాప్. ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, తర్వాత సౌండ్, ఫ్లూయిడ్ ప్రెషర్ అని, కెమికల్ రియాక్షన్స్, యాసిడ్ అండ్ బేసెస్, ఇట్లా ఈ విధంగా 23 కాన్సెప్ట్స్కి మేము డిజైన్ చేసాం. ఇంతకీ దీని కాస్ట్ ఎంతనేగా మీ సందేహం? ల్యాబ్తో పోలిస్తే నానో ల్యాబ్ ధర తక్కువే అంటున్నారు సుచరిత. ప్రస్తుతం మార్కెట్లో అసలు స్టేషనరీ సైన్స్ ల్యాబ్ ఖర్చు అయ్యే దాంట్లో 1/4 కూడా ఖర్చు అవ్వదు. మీరు ల్యాబ్ కెమికల్స్ లేకపోతే కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇవన్నిటిని చూస్తే దాంట్లో 1/4 కూడా కాదు. అంటే ఇంకా 20% కూడా కాదు, 15% ఆఫ్ స్టేషనరీ సైన్స్ ల్యాబ్ కాస్ట్లో ఇది మీకు వస్తుంది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇది ప్రతి వాళ్ళు అప్రూవ్ చేసింది. దేశంలోనే తొలిసారిగా రూపుదిద్దుకున్న ఈ బుల్లి ప్రయోగశాల పాఠశాలల యాజమాన్యులకు, విద్యార్థులకు వరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.